హలో అండి అందరికీ వెల్కమ్ టు హరి మోనికాస్ కుకింగ్ ఛానల్. నేను మీకు ఈరోజు వేసవి కాలంలో చల్లగా ఉండి దహి ఇడ్లీ చూపించబోతున్నాను. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దీనికి వచ్చేసి మనం ఒక బౌల్లో పలుచటి మజ్జిగ తీసుకోవాలి. లైట్గా సాల్ట్ యాడ్ చేసుకునేసి పలుచగా ఉన్న మజ్జిగ తీసుకునేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక బౌల్ తీసుకొని అందులోకి చిలికిన పెరుగు, కమ్మటి చిలికిన పెరుగు తీసుకోవాలి. పెరుగు కొంచెం పులుపు ఉంది అంటే మాత్రం దహి ఇడ్లీ టేస్ట్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది. ఇందులో మనము ఒక హాఫ్ స్పూను సాల్ట్ లైట్గా వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇడ్లీలో సాల్ట్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ ఒక 1/4 స్పూను షుగర్ ఎందుకంటే అండి చక్కెర మనము మొత్తం టేస్ట్ అంతా బ్యాలెన్స్ అయ్యేదానికి. కమ్మగా ఉంటుందండి లైట్గా షుగర్, స్వీట్ అయితే అసలు రాదు. ఇలా మొత్తం మనం కరిగే వరకు కలుపుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మజ్జిగ ఉంది కదా, పలుచగా చేసుకున్న మజ్జిగలో పూర్తిగా చల్లారిపోయిన ఇడ్లీ మాత్రమే తీసుకోవాలి. ఒక 10 to 15 సెకండ్స్ సోక్ చేసేసి నెక్స్ట్ మనం సెమీ థిక్గా ఉన్న కట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ ఇడ్లీ వేడిగా ఉంది అంటే మాత్రం పెరుగు పులిపైపోయి టోటల్గా దహి ఇడ్లీ అనేది టేస్ట్ బాగోదు. ఇలా చేసుకునేసి పక్కన పెట్టుకోవాలండి, ఇలా డిప్ చేసేసి. నెక్స్ట్ వచ్చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకునేసి 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు వేసుకొని అది దూరగా వేగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని అవి చిటపటం అన్న తర్వాత కావాలంటే మనం కొంచెం అల్లం తురుము కూడా యాడ్ చేసుకోవచ్చు అండి ఈ స్టేజ్లోనే. నెక్స్ట్ నేను ఒక 6 జీడిపప్పు కూడా తీసుకున్నానండి, అవి కూడా వేసుకునేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. నెక్స్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని అది కూడా క్రిస్పీ అయినంత వరకు వేపుకోవాలి. ఎప్పటికైనా లేతగా ఉన్న కరివేపాకు అయితే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుందండి, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ బౌల్లోకి ఇడ్లీ తీసుకున్నాం కదా, ఆ బౌల్లోకి తడక అనేది అసెంబుల్ వేసుకోవాలండి. ఇలా అంతా మనం వేసుకున్న తర్వాత మనం కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా తినచ్చు చల్లగా, లేదు అనుకుంటే ఇలాగే తినేయచ్చు, చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి నేను కొంచెం పోమోగ్రానైట్ దానిమ్మ గింజలు కూడా యాడ్ చేసుకున్నాను. మనకు కావాలంటే గ్రేప్స్ కూడా వేసుకోవచ్చు. ఇంతే అండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.